వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయం గురు పౌర్ణమి వేడుకలు ప్రారంభం. 3 రోజుల పాటు ఉత్సవాలు ఉంటాయని ఆలయ వైదిక బృందం వెల్లడి. వచ్చే శాసనసభ ఎన్నికల్లో మహిళలకు 60 సీట్లు ఇస్తాం. హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో ఆచార్య జయశంకర్ వర్సిటీలో వన మహోత్సవం ప్రారంభించి మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో మోసపూరిత పాలన సాగుతుంది. హామీల అమలు కోసం 18 నెలలుగా నిలదీస్తున్నాం. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. బీసీలకు రిజర్వేషన్ కల్పించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఆర్టికల్ 243D ప్రకారం బీసీ రిజర్వేషన్లు వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయాలి. హైదరాబాద్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత డిమాండ్. ఈ నెల 13న ఊర పండుగ సందర్భంగా ఇందూరు నగరంలోని జెండా గల్లీలో భక్తి శ్రద్ధలతో బండారు కార్యక్రమం. హాజరై పూజలు చేసిన సర్వసమాజ్ కుల పెద్దలు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సేవలు, సంక్షేమ పథకాలు మరవలేనివి. హైదరాబాద్లో వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు. పాల్గొని నివాళులర్పించిన ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, నూడా చైర్మన్ కేశవేణు. పోలీస్ కుటుంబ సభ్యులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం ప్రారంభించిన సిపి సాయి చైతన్య. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో గురు పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బాసరలో నేటి నుండి 3 రోజుల పాటు గురు పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వేకోజామున శ్రీ వ్యాస మహర్షి ఆలయంలో వ్యాసాలయ ప్రవేశం, శాంతి మంత్రపఠనం, ఉత్సవ సంకల్పం, గణపతి పూజ కార్యక్రమాలతో ఉత్సవాలను ఆలయ వైదిక బృందం ప్రారంభించింది. ఉత్సవాలలో చివరి రోజు అయిన 10వ తేదీ నాడు గురు పౌర్ణమి వేడుకల్లో భక్తులు పాల్గొని వ్యాస మహర్షి సరస్వతి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆలయ అధికారులు, ఆలయ వైదిక బృందం తెలిపారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో మహిళలకు 60 సీట్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నియోజకవర్గాల పునర్విభజనతో శాసనసభలో సీట్ల సంఖ్య 153కి పెరుగుతుందన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్లు అమలులోకి రాబోతున్నాయని, దాని ద్వారా వారికి 51 సీట్లు లభిస్తాయని పేర్కొన్నారు. వాటికి అదనంగా మరో 9 పెంచి 60 సీట్లు కేటాయించే బాధ్యత తనదని స్పష్టం చేశారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో సోమవారం వన మహోత్సవం 2025ను రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ప్రతి ఇంట మహిళలు 2 మొక్కలు నాటాలి. వారి పిల్లల మాదిరిగా మొక్కలను సంరక్షిస్తే తెలంగాణ హరిత వనంగా మారుతుంది. ప్రకృతిని మనం కాపాడితేనే అది మనల్ని కాపాడుతుంది. ఈ ఏడాది 18.3 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అమ్మ పేరుతో ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని ప్రధాని మోడీ ఇప్పటికే పిలుపునిచ్చారు. అమ్మలు కూడా తమ పిల్లల పేరుతో మొక్కలు నాటాలి. ప్రతి ఇంట్లో కనీసం 2 పెంచాలి. ఐకేపీ కేంద్రాల ద్వారానే వడ్లను కొంటున్నాం. పట్టణ ప్రాంతాల్లోని మహిళలు మహిళా సంఘాల్లో చేరాలి. ఈ ఏడాది సంఘాలకు 21,000 కోట్ల రుణాలు అందించాం. ఆడబిడ్డలను అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలపాలని ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో మోసపూరిత పాలన సాగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో మోసపూరిత పాలన సాగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు. హామీల అమలు గురించి ప్రభుత్వాన్ని 18 నెలలుగా నిలదీస్తున్నామని చెప్పారు. రైతుల సంక్షేమంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ స్వీకరించిన కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మంగళవారం 11 గంటలకు చర్చకు రావాలన్న విషయం తెలిసిందే. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి తెలంగాణ భవన్ నుంచి సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు కేటీఆర్ బయలుదేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధిపై చర్చకు రావాలని రేవంత్ రెడ్డిని ఎన్నోసార్లు ఆహ్వానించామన్నారు.
అసెంబ్లీలో చర్చిద్దామంటే తమకు మైకు ఇవ్వరని చెప్పారు. అసెంబ్లీలో కాదంటే ప్రెస్ క్లబ్లోనైనా చర్చకు రావాలని చెప్పామన్నారు. రుణమాఫీ, రైతు బోనస్ వంటి అంశాలపై చర్చకు రావాలని ఆహ్వానించామన్నారు. సీఎం ఢిల్లీలో ఉన్నారని తెలిసింది. ముఖ్యమంత్రి రాకుంటే మంత్రులైనా చర్చకు రావాలన్నారు. సీఎం ఇవాళ హాజరు కాకుంటే మరో రోజు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆయనకు వీలైన తేదీ, ప్రదేశం చెప్పాలన్నారు. అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా మాట్లాడనిస్తే తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. రేవంత్ రెడ్డి తప్పకుంటే కేసీఆర్ అభివృద్ధి చేసి చూపిస్తారని కేటీఆర్ అన్నారు. కాగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. దీంతో ప్రెస్ క్లబ్ వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. వచ్చిన వారిని వచ్చినట్లు అక్కడి నుంచి తరలించేందుకు వాహనాలను సిద్ధంగా ఉంచారు. బేసిక్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి అని తెలిసినా ముఖ్యమంత్రి ముచ్చటపడుతుంది కదా, దమ్ముంటే రండి చర్చకు అని ఖార్గే సాబ్ సాక్షిగా సవాల్ విసిరింది కదా. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, ఎవరు వస్తారో రండి అని తొడగొట్టిండు కదా. వస్తాడేమో అనుకొని ఇక బేసిక్ నాలెడ్జ్ లేదు కాబట్టి ఓ 72 గంటల టైం తీసుకో. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243D ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈ జీవో జారీ చేసేలా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి సూచించాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ రాజ్యాంగం ప్రతిని పట్టుకుని దేశమంతటా తిరుగుతున్నారని, అదే రాజ్యాంగంలో ఆర్టికల్ 243D ప్రస్తావన ఉందని కవిత గుర్తు చేశారు. దీని గురించి రాహుల్ గాంధీకి తెలిస్తే వెంటనే తెలంగాణ ప్రభుత్వం జీవో ఇచ్చేలా రేవంత్ రెడ్డికి చెప్పాలన్నారు. ఇవాళ ఢిల్లీలోని కాంటిట్యూట్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన కవిత రాహుల్ గాంధీ దేశమంతటా కులగణనపై మాట్లాడుతూ తెలంగాణ మోడల్ అని చెబుతున్నారు. కానీ ఇది తెలంగాణ మోడల్ కాదని, కాంగ్రెస్ కరప్షన్ మోడల్ అని కవిత విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి దాదాపు 2 నెలల దగ్గరికి వస్తుందన్నారు. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని పార్టీల మద్దతు లభించింది. ఈ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉందన్నారు. 2011 యూపీఏ ప్రభుత్వం జనగణన నిర్వహిస్తే ఆ లెక్కలు ఎటుపోయాయో, ఎక్కడున్నాయో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదన్నారు. 2014లో యూపీఏ ప్రభుత్వం దిగిపోగానే రాహుల్ గాంధీకి ఓబీసీల మీద ఎక్కడా లేని ప్రేమ పుట్టుకు వచ్చిందని, అప్పటి నుంచి తాము అధికారంలోకి వస్తే బీసీల లెక్కలు తీస్తామంటూ రాహుల్ గాంధీ చెబుతూ వస్తున్నారని అన్నారు. 2014 తర్వాత కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయని, తమిళనాడు, బీహార్లో పొత్తుల భాగంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. బీసీ గణన చేస్తామని కర్ణాటకలో 2015లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఆ లెక్కలు ఎక్కడున్నాయో ఎవరికి చెప్పడం లేదన్నారు. బీహార్లో కూడా జనగణన చేపట్టి ఆ వివరాలు డీప్ ఫ్రిడ్జ్ లో ఉంచారని విమర్శించారు. राहुल गांधी जी कॉन्स्टिट्यूशन लेके घूमते रहते हैं देश भर में. इसी के तहत आर्टिकल 243D है, आर्टिकल 243D, जो अगर राहुल गांधी जी चाहते हैं तो उनको मुख्यमंत्री जी को एक फोन कॉल पे बता देंगे तो वहाँ एक गवर्नमेंट ऑर्डर निकल सकता है और लोकल बॉडीज में 42% का ओबीसी आरक्षण मिल सकता है. तो राहुल गांधी जी को ये मैं बेट देती हूँ और उनको रिक्वेस्ट करती हूँ कि 243D एक बार पढ़िए और आपके मुख्यमंत्री जी को तुरंत आदेश दीजिए कि एक गवर्नमेंट ऑर्डर आप निकालिए. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు పండాలని కోరుతూ ఈ నెల 13న ఇందూరు ఊర పండుగను విజయవంతం చేయాలని సర్వ సమాజ్ పెద్దలు కోరారు. ఇందులో భాగంగా మంగళవారం జెండా గల్లీలో బండారు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని జెండా గల్లీలో గల సిన్నపల్లి గడి వద్ద బండారు కార్యక్రమం సర్వ సమాజ్ పెద్దలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ నెల 13న ఊర పండుగని అన్ని కులాల వారు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇందులో భాగంగా నేడు బండారు కార్యక్రమం నిర్వహించామని వారు చెప్పారు. ఈ సందర్భంగా సర్వ సమాజ్ పెద్దలు పోతరాజుల సమక్షంలో బండారు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాకుల బొమ్మన్న, శ్రీధర్, కొత్తవేణు, భాస్కర్, అంతరెడ్డి దేవేందర్, ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 4 సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, మరి బాడీ మెంబర్ అందరూ కుల సంఘాలు కలిసి కాముడు కంతల్లో బండారు రోజు జరిగింది. పాటిగల్లి వినాయనాడు సంఘం, పాకనాటి సంఘం, సుగంధం సర్వ సంఘము, గోనెకాపు సంఘము, 4 సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, మన బాడీ మెంబర్స్ అందరము అక్కడ కాముడు కంతల్లో బండారు రోజు జరిగింది. ఈరోజు బండారు వస్తున్నాము. ఈ రోజు నుంచి దేవతల మూర్తులను తయారు చేస్తారు. 13 నాడు ఆదివారము ఊర పండుగ పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని హిందూ బంధువులందరికీ ఊర పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. హైదరాబాద్లోని పంజాగుట్టలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు.
దివంగత మాజీ ముఖ్యమంత్రి ప్రజానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ పంజాగుట్టలోని ఆ మహానీయుని విగ్రహానికి డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ రాజ్యసభ సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు, ఇతర కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలు ఎన్నటికీ మరువలేనివని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, నూడా చైర్మన్ కేశవేణు, పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూడా చైర్మన్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధి కొరకు, ప్రజల సంక్షేమం కొరకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన నాయకుడని, రైతులకు 24 గంటల విద్యుత్ అందించిన ఘనత రాజశేఖర రెడ్డి అని ఆయన అన్నారు. విద్యార్థుల చదువుల కోసం స్కాలర్షిప్లు అందించి ఎంతో మందికి ఉచిత విద్యుత్ అందించాడని, రాష్ట్రాన్ని ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లిన నాయకుడని ఆయన అన్నారు. ఈ సందర్భంగా రాంభూపాల్ మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి సేవలు మరవలేనివని, జిల్లాకు ఎత్తిపోతల పథకాలు అందించి సాగు, తాగునీరు అందించాడని ఆయన అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని, ఆయన మార్గంలోనే రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్ఎస్వీ ప్రధాన కార్యదర్శి వేణురాజ్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు యాదగిరి, సేవదళ అధ్యక్షులు సంతోష్, జిల్లా ఫిషర్మన్ చైర్మన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ నాయకుడు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతిని పురస్కరించుకొని రాజశేఖర రెడ్డి గారి జయంతిని జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉన్నా, ఆయన లేని లోటు మాత్రం మన అందరికీ కొట్టొచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ కనిపిస్తున్నటువంటి సందర్భాన్ని, ఆయన ఈ జిల్లాకు ఉన్నటువంటి సంబంధాన్ని, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సంబంధాన్ని గుర్తు చేసుకుంటూ మనమందరం ఆయన జయంతిలో పాల్పంచుకునేటటువంటి ప్రతి ఒక్కరం మెగా వైద్య శిబిరంను పోలీస్ సిబ్బంది సద్వినియోగపరచుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. నేడు పోలీస్ హెడ్ క్వార్టర్స్ యందు మెగా వైద్య శిబిరంను పోలీస్ శాఖ ఆధ్వర్యం మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన అనంతరం మెగా వైద్య శిబిరంను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ సిబ్బంది ఎల్లప్పుడూ విధులు నిర్వహణలో ఉండడం వలన తమ ఆరోగ్యం పట్టించుకోకపోవడంతో ఎన్నో రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని, ఆరోగ్యంపై అవగాహన ఎంతో ముఖ్యమని, సిబ్బంది, కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాధులు ఎంతో వేగంగా విస్తరిస్తున్నాయని, ఆ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తగిన ఆరోగ్య సూచనలు పాటిస్తే ఎంతో మంచిదని, మనం తీసుకునే అన్ని రకాల ఆహార పదార్థాలలో కల్తీ చాలా ఉందని, కొన్ని వ్యాధులకు గతంలో వైద్యం అందుబాటులో ఉండేది కాదని, ప్రస్తుతం సమాజంలో ఎంతో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, ప్రత్యేకంగా ఆర్బీఎస్ కంటి పరీక్ష, ఈసీజీ, 2D ఈకో, క్యాన్సర్ స్క్రీనింగ్, బీపీ, షుగర్ మొదలగు వైద్య పరీక్షల ద్వారా ఈ వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి ఇతర వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, మనకు అందించే అందుబాటులో గల ఆరోగ్య భద్రతను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇలాంటి క్యాంపుల ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని, ఈ క్యాంప్ నేడు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహిస్తారని, దీనిని నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో గల సిబ్బంది, పోలీస్ కార్యాలయం సిబ్బంది, పోలీస్ హెడ్ క్వార్టర్ సిబ్బంది, హోమ్ గార్డ్స్, వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ బస్వారెడ్డి, అదనపు పోలీస్ కమిషనర్ శ్రీరామచంద్రరావు, నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ఏసీపీలు రాజా వెంకటరెడ్డి, పి శ్రీనివాసులు, వెంకటేశ్వర రెడ్డి, ఇన్స్పెక్టర్స్ శ్రీనివాస్, శేఖర్ బాబు, తిరుపతి, సతీష్, పోలీస్ యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సరళ, డాక్టర్లు సుధాకర్ రావు, చంద్రమోహన్, వంశీ, అఫ్రీన్, నిఖిత, షాహాబాద్ హైమద్, జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా పాల్గొన్నారు. ఫస్ట్ మన ఆరోగ్యంలో ఎట్లా, డిఫరెంట్ బాడీ పార్ట్స్లో ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది మనం కంటిన్యూస్ టెస్టింగ్ చేసుకోవాలి. ఫర్ వేరియస్ రీజన్స్లో మనం యాక్చువల్లీ మీకు ఒక సర్వీస్ బుక్ ఉంటుంది, స్మాల్ సర్వీస్ బుక్. ఎంతమంది దగ్గర ఉంది స్మాల్ సర్వీస్ బుక్ ఉందా? మెయింటైన్ చేస్తున్నారా? చాలా తక్కువ మంది మెయింటైన్ చేస్తారు. దాంట్లో 6 నెలలకు ఒకసారి మెడికల్ టెస్ట్ తీసుకోవాలి. మెడికల్ టెస్ట్ మనం చేసుకోవట్లేదు. దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఏమన్నా చేంజెస్ కానీ మన బాడీలో లేదంటే మన ఫుడ్లో కానివ్వండి, మనకి ఏమన్నా తీసుకోవాల్సిన ఎక్స్ట్రా మందులు కానీ మెడికేషన్ కానీ వాటి గురించి మనకి ఐడియా రావాలి. సో ఆ ఉద్దేశంతో ఇక్కడ వన్ వే ఆర్ ద ఏదో ఒక రెగ్యులర్ బేసిస్ మీద ఈ క్యాంప్స్ పెడుతున్నాం. బెస్ట్ అవైలబుల్ స్కూల్కి నిధులను విడుదల చేసి దళిత గిరిజన పిల్లలకు చదువును అందించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళిత గిరిజన కుటుంబాలకు చెందిన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం కోసం ప్రైవేట్ పాఠశాలలు చేర్పించడానికి నిర్ణయించి గత కొంతకాలంగా ఆయా వర్గాల పిల్లలకు అడ్మిషన్లు ఇప్పించారు. నిజామాబాద్ జిల్లాలో 6 పాఠశాలల్లో వందలాది మంది పిల్లలకు
చేర్పించి చదువు నేర్పడం జరుగుతుంది. గత సంవత్సరం నుండి పిల్లలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఆయా పాఠశాలల యాజమాన్యం తల్లిదండ్రులు పిల్లల ఫీజులను కడితేనే చదువు చెప్పిస్తామని చెప్పి పిల్లలను ఇంటికి పంపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని మెరుగుపరుస్తామని ప్రకటనలు ఇస్తూ వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకే చదువు లేకుండా చేయడం ఏ రకంగా సామాజిక న్యాయం అవుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే ఫీజులను చెల్లించి పిల్లలకు నాణ్యమైన విద్య అందే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. లేని ఏడల విద్యార్థుల కొరకు సిపిఎం పార్టీ వారి తరపున ఆందోళన చేయాల్సి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, నాయకులు శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకవైపు మేము విద్యారంగాన్ని మరింత ఆధునీకరిస్తాం, అందరు పిల్లలకి చదువు చెప్పించే బాధ్యత తీసుకుంటాం అనేటువంటి పద్ధతుల్లో పెద్ద పెద్ద స్టేట్మెంట్లు మాత్రం ఇస్తా ఉన్నారు. కానీ ఈరోజు చదువుకుంటున్నటువంటి పిల్లలకి చదువు చెప్పించలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే ఆయా పిల్లల తల్లిదండ్రులు ఆందోళనలు చేపట్టడం జరిగింది. నగరంలోని గాంధీగంజ్లో కూరగాయల వర్తకుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య కోరారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డు ఆధీనంలోని గాంధీగంజ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ ముప్ప గంగారెడ్డికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వయోమయ్య మాట్లాడుతూ గాంధీగంజ్లో రీటైల్ కూరగాయల వర్తకులకు కూరగాయల అమ్మకానికి అనుగుణంగా నూతన షెడ్డు నిర్మించి ఇవ్వాలని, విద్యుత్ సౌకర్యం కల్పించాలని, మార్కెట్ యార్డు రికార్డులో పేర్లు నమోదు చేసి అద్దె వసూలు చేయాలని, వర్షాకాలంలో మార్కెట్ యార్డులో మురుగునీరు సమస్యను పరిష్కరించాలని, ప్రైవేట్ వ్యాపారస్తులు కూరగాయల వర్తకుల దగ్గర వసూలు చేస్తున్న అక్రమ డబ్బులు వసూళ్లను ఆపాలని, గాంధీగంజ్ లోపల మార్కెట్ యార్డ్ పరిసరాలు చుట్టూ ప్రహారీ గోడ నిర్మించాలని తదితర డిమాండ్లపై వినతి పత్రం సమర్పించడం జరిగింది. పై సమస్యలపై సానుకూలంగా స్పందించిన చైర్మన్ ముప్ప గంగారెడ్డి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూరగాయల మార్కెట్ రీటైల్ వర్తకుల సంఘం అధ్యక్షులు బీలింగం, ప్రధాన కార్యదర్శి కండ్లకోయ ప్రసాద్, నాయకులు సత్యనారాయణ, సలీం, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. జూలై 9న దేశవ్యాప్త కార్మిక సమ్మెను జయప్రదం చేయండని బహుజన వామపక్ష కార్మిక సంఘాల జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చాయి. కార్మికుల పర్మనెంట్ సమాన పనికి సమాన వేతనం అమలు, కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలను ఇవ్వాలని, 8 గంటల పని విధానమే యథావిధంగా కొనసాగించాలని, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 9 జూలై 2025న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు కార్మికులకు పిలుపునిచ్చారు. ముప్కోల్ గ్రామ పంచాయతీ వద్ద 8 జూలై తేదీన పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. దాసు మాట్లాడుతూ స్వచ్ఛ భారత్లో అగ్రభాగాన్ని నిలిచిన సఫాయి కార్మికుల వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలనే ఆలోచన మోడీ ప్రభుత్వానికి ఎందుకు లేదని ఆయన నిలదీశారు. కనీస పెన్షన్ 9,000 ప్రకటించి పీఎఫ్, ఈఎస్ఐ చట్టాలను వర్తింపచేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలో 9 జూలై ఉదయం 11 గంటలకు జరిగే సభలో కార్మికులు పాల్గొనాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా నాయకులు నరాటి లక్ష్మణ్, స్థానిక నాయకులు పోషెట్టి రాము, మల్లేష్, అడిలి తదితరులు పాల్గొన్నారు. మీరైన వేతనాలు పెంచి వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమో స్వచ్ఛ భారత్ అనేటువంటి తీసుకొచ్చింది. దాంట్లో క్రియాశీలంగా పాల్గొన్నటువంటి సఫాయి కార్మికులందరికీ అభినందిస్తూ ఉంది. కానీ బడ్జెట్ కేటాయించి వీళ్ళకి జీతాలు పెంచి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మేము కొడతా ఉన్నాం. దాదాపు 3 నెలల నుంచి జీతాలు కూడా రావట్లేదు, చాలా అవస్థ ఉంది. అట్లాగే 8 గంటల పని విధానమే ఉండాలి. మీరు 12 గంటలు చేస్తున్నారు, 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి మొత్తం కార్మిక హక్కులు ఇది చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా 8 గంటల పని విధానం కొనసాగించండి. అట్లాగే సుప్రీంకోర్టు ఏమో 2016 అక్టోబర్ 20 నాడు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి కార్మిక వర్గంపై జరుగుతున్న నిరంకుశత్వ దాడిపై జూలై 9న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేసి బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలకు కార్మిక వర్గం బుద్ధి చెప్పాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ సూచించారు. బేవరేజ్ హమాలీలలో సమ్మె బుక్లెట్లను, కరపత్రాలను పంచుతూ ప్రచారం చేశారు. జూలై 9న జరిగే సమ్మెలో మీరందరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ, మోడీ రాష్ట్రంలోని కాంగ్రెస్, రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు పార్టీలు, కండువాలు మాత్రమే వేరు. పరిపాలన విధానం బడా పెట్టుబడిదారులు, కార్పొరేట్ల ఖజానా నింపడానికి కార్మిక వర్గాన్ని కట్టి బానిసలు చేయడమే వారి లక్ష్యం. ఈ నిరంకుశత్వ విధానాలకు వ్యతిరేకంగా జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఆమె అన్నారు. జిల్లాలో జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని సిఐటి జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 29 చట్టాలను కుదిస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొని రావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, 29 చట్టాలను పునరుద్ధరించాలని ఈ సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. అదే మార్గంలో
ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కార్మికులకు శ్రమ దోచుకోవడానికి, కార్మికులకు ఏదైతే శ్రమని ఇంకా దోచుకోవడానికి ఒక ప్రయత్నం చేసి నిన్న 282 జీవోను విడుదల చేశారు. ఐఐటి సీటు సాధించిన విద్యార్థినిని జల్లపల్లి గ్రామస్తులు సన్మానించారు. పోతంగల్ మండలం జల్లపల్లి గ్రామానికి చెందిన దారావత్ మమత ఐఐటీలో సీటు సాధించడంతో ఆమెను గ్రామస్తులు మంగళవారం ఘనంగా సన్మానించారు. సామాజిక కార్యకర్త ఎంఏ హకీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థినిని పూలమాలలు శాలువాతో సత్కరించి అభినందించారు. గిరిజన పేద కుటుంబంలో జన్మించిన మమత 10వ తరగతిలో మండల టాపర్గా నిలవడం, ఇంటర్లో 994 మార్కులు సాధించడం, ఐఐటీలో సీటు సాధించడం అభినందనీయమని ఎంఏ హకీం అన్నారు. జల్లపల్లి గ్రామాన్ని జాతీయ స్థాయిలో నిలిపిన మమతను అభినందించారు. తల్లిదండ్రులు, గురువులకు పేరు తెచ్చిన మమత గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఎస్ఐ సునీల్ మాట్లాడుతూ ఒకే కుటుంబంలో 4 ఇంజనీరింగ్ విద్యను చదువుతుండడం పట్ల తండ్రి మిత్యానాయక్ను ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతంలో చదువుకుని ఐఐటీ సీట్లు సాధించడం గర్వకారణమన్నారు. శ్రీవేద పాఠశాల యాజమాన్యంను ఎస్ఐ అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీవేద పాఠశాల డైరెక్టర్ తెల్ల రవికుమార్, మండల కాంగ్రెస్ నాయకులు ఎజాజ్ ఖాన్, మాజీ సర్పంచ్ షేరు, గ్రామస్తులు పాల్గొన్నారు. కేంద్రం రైతు కార్మిక వ్యతిరేక చర్యలకు నిరసనగా జూలై 9న దేశవ్యాప్త గ్రామీణ బంద్ను జయప్రదం చేయండని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఆర్ రమేష్ పిలుపునిచ్చారు. మంగళవారం నాడు సిరికొండలో తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జాతీయ గ్రామీణ బంద్ విజయవంతం చేయాలని ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీఓ మనోహర్ రెడ్డికి సమ్మె నోటీస్ అందించారు. ఈ తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఆర్ రమేష్ మాట్లాడుతూ ప్రధాని మోడీ దేశాన్ని పూర్తిగా కార్పొరేట్లకు అప్పగించి వ్యవసాయ రంగాన్ని, పరిశ్రమలను నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షేమంలోకి నిలబడ్డదన్నారు. నేడు రైతు అన్నం రామచంద్ర అన్నాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు. ఎరువులు, యంత్ర పరికరాలు పూర్తిగా సబ్సిడీ ఎత్తేసి రైతును నిండా ముంచారన్నారు. కార్పొరేట్ల అప్పులను రద్దు చేసిన మోడీ వ్యవసాయ రంగంలో రైతన్నలకి రుణమాఫీ లాంటివి చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు మోడీ తెచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి తెచ్చిన 10 గంటల పని దినాల జీవోకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో సిపిఐ మాస్లైన్ ఆర్మో డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, జీబీ కార్మికులు లింగం, సలీం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 8 గంటల పని దినాలు కావాలని ఎంతో రక్తదర్భంతో ఎంతో ప్రాణత్యాగాలు చేసినటువంటి 8 గంటల పని దినాన్ని పక్కన పెట్టి పెట్టుబడిదారులకు అప్పచెప్పే విధంగా ప్రభుత్వాలే ప్రోత్సహించడం ఇది సరైన విధానం కాదు. అంతేకాదు గ్రామ పంచాయతీ కార్మికులకు గత 3 నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలను ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్లను, ఎంపీడీఓలను, డిపిఓ అందరికి కూడా, కమిషనర్లకు కూడా లెటర్లు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా నిమ్మకు నీరెక్కినట్టుగానే ఈ రోజు వ్యవహారం చేస్తా ఉంది. ఇది సరైన విధానం కాదు. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎలక్షన్లు రాబోతున్నాయి. స్థానిక ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించేటువంటి కార్మికులే రేపు మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి అఖిల భారత పద్మశాలి సంఘం అనుబంధమైన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం తరపున నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం నూతన అధ్యక్షుడిగా బిల్లా మహేష్ను నియమించారు. కీర్తిశేషులు పద్మశాలి జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్న అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి ఆదేశాల మేరకు అఖిల భారత ప్రధాన కార్యదర్శి జగన్నాథం, రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు కమర్తపు మురళి ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. పద్మశాలి ఐక్యతకు పాటుపడి సంఘాల అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా మురళి సూచించారు. ఈ నియామకాన్ని తెలియజేయడానికి ఈరోజు నగర పద్మశాలి సంఘం కళ్యాణ మండపంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రాంత పద్మశాలి సంఘం నియమించిన జిల్లా అధ్యక్ష పదవి నిజమైందని నమ్ముతూ జిల్లాలో పద్మశాలి సమస్యలు ఏమైనా ఉంటే వాటిని రాష్ట్ర పద్మశాలి సంఘం ద్వారా ప్రభుత్వానికి వివరించడానికి రాష్ట్ర సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని నిర్వాహకులు తెలిపారు. అందుకే రాష్ట్ర పద్మశాలి సంఘంతో అనుబంధమైన జిల్లా పద్మశాలి సంఘ సమస్యల పరిష్కారానికి పాటుపడుతూ పద్మశాలి అభ్యున్నతికి తోడ్పడాలని కోరారు. నాతో సహా మనుగూరు, ఇంకా 2 జిల్లాలవి నాకొమస్తు లేరు, మొత్తం 4 జిల్లాలకు అధ్యక్షులుగా ప్రాంతీయ పద్మశాలి సంఘం వారు నన్ను నామినేట్ చేయడం జరిగింది. నామినేట్ చేస్తూ వాళ్ళు ఈ నామినేట్ పత్రాన్ని వాళ్ళు నాకు అపాయింట్మెంట్ లెటర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అంటే, అఖిల భారత పద్మశాలి సంఘం అంటే, ఈ సంఘం 120 సంవత్సరాల నుంచి పద్మశాలి సంఘం అనేది నడుస్తున్నది. దేశంలోనే కుల సంఘాల్లో మొట్టమొదటి సంఘం ఇది. మోర్తాడ్ మండల కేంద్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు.
మోటార్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించిన సేవలు చిరస్మరణీయమని మోటార్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు కొనియాడారు. మోటార్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి వైఎస్ఆర్ జయంతిని నిర్వహించారు. వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ప్రజా సంక్షేమానికి పాటుపడిన మహానేత వైఎస్ఆర్ అని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడు నరాల సుధాకర్ డిమాండ్ చేశారు. భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ రవి అధ్యక్షతన యూఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర మొదటి మహాసభల ఆహ్వాన సంఘం సమావేశం జిల్లా కేంద్రంలో గల ప్రెస్ క్లబ్లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జాగృతి రాష్ట్ర నాయకులు, కేర్ కళాశాలల అధినేత నరాల సుధాకర్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అనేక సందర్భాల్లో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా కనీస స్పందన లేదని అన్నారు. అలాగే నేటి విద్యార్థులంతా ఆన్లైన్ గేమ్లకు, సోషల్ మీడియాకు బానిస కావద్దని, భారతదేశం గర్వించదగ్గ పౌరులుగా ఎదగాలని సూచించారు. అదేవిధంగా యూఎస్ఎఫ్ విద్యార్థి సంఘం విద్యార్థుల పక్షాన అలుపెరగని పోరాటాలు చేస్తూ అనేక సమస్యల్ని పరిష్కరించే రకంగా కృషి చేస్తుందని, ఇలాంటి విద్యార్థి సంఘాలకు విద్యార్థులు చేరి సమాజాభివృద్ధికి తోడ్పడాలని తెలియజేశారు. అలాగే ఈ సమావేశానికి అతిథులుగా హాజరైన జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు కోయడ నర్సయ్య మాట్లాడుతూ విద్యార్థులందరూ కూడా ఒక సావిత్రిబాయి, భగత్ సింగ్ లాంటి త్యాగమూర్తుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో ఉన్నత చదువులు చదవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బాదం తిరుపతి, జిల్లా అధ్యక్షులు సిద్ధల నాగరాజు, యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు వెంకటేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అభినందనలు తెలియజేసుకుంటూ, మిత్రులారా, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా అనేక విద్యార్థి సంఘాలు, అనేక సామాజిక సంఘాలు, అనేక ఉద్యమాలు చేస్తున్నటువంటి తరుణంలో కూడా ఇవాళ నిజామాబాద్ జిల్లాలో భారత ఐక్య విద్యార్థి ప్రదేశం ఈ నెల 13న హిందూ రూర పండుగ పురస్కరించుకొని నగరంలో గాజులపేటలో సర్వసమాజ్ పెద్దలు బండారు కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిజామాబాద్ నగరంలో ఊర పండుగకు మంగళవారం సర్వ సమాజ్ ఆధ్వర్యంలో అంకురార్పణ జరిగింది. ఈ నెల 13న నగరంలో గ్రామ దేవతలను కొలిచే ఊర పండుగ జరగనుంది. వానాకాలంలో ప్రబలే అంటువ్యాధుల నుంచి ప్రజలను కాపాడే గ్రామ దేవతలను కొలిచే సాంప్రదాయం నగరంలో దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఊర పండుగ ప్రారంభ సూచికగా నగరంలోని గాజులపేటలో బండారు కార్యక్రమం జరిగింది. సర్వ సమాజ్ కన్వీనర్ రామర్తి గంగాధర్, కో కన్వీనర్ ఆది ప్రవీణ్ ఆధ్వర్యంలో రోడ్డుపై బండారు పోశారు. స్థానిక కుల సంఘాలతో పాటు సర్వ సమాజ్ కమిటీ సభ్యులు భక్తి శ్రద్ధలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సంఘం సంబంధించిన శ్రీ గిల్లా రోడ్ గాజులపేట నందు ఈరోజు బండారు కార్యక్రమం పోయడం జరిగినది. ఇది ఎందుకోసమంటే ఈ నెల 13వ తారీఖున ఆదివారం రోజు ఊరవండుగ సందర్భంగా అమ్మవార్లకు బండారు కార్యక్రమం పోయడం జరుగుతున్నది. నిజామాబాద్ ఇందూరు పట్టణంలో మొదటిసారి తొలి బండారు పోయడం అంటే మన గిల్లా రోడ్ గాజులపేట ప్రాంతంలోనే. ఇది ఎందుకోసము అంటే అమ్మవారిని శాంతింపజేయడానికి కోసం బండారు కార్యక్రమం పోస్తారు. నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్గా డాక్టర్ పి కృష్ణ మల్లకొండరెడ్డి నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ప్రొఫెసర్లకు పదోన్నతులు కల్పిస్తూ వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్జోంగ్తో మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జీజీహెచ్ సూపరింటెండెంట్ను వైద్య కాలేజీకి ప్రిన్సిపల్ను నియమించారు. గతంలో జీజీహెచ్ సూపరింటెండెంట్గా ప్రతిమరాజ్ కొనసాగారు. ఆమెపై అనేక ఆరోపణలు రావడంతో జనవరిలో ఆమెను ప్రభుత్వం తొలగించింది. సూపరింటెండెంట్ బాధ్యతలు డాక్టర్ శ్రీనివాస్కు అప్పగించింది. తాజాగా ఉస్మానియా మెడికల్ కాలేజీలో కార్డియాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తున్న కృష్ణ మల్లకొండరెడ్డిని జీజీహెచ్ సూపరింటెండెంట్గా నియమించింది. వైద్య కాలేజీ ప్రిన్సిపల్గా కృష్ణమోహన్ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జనరల్ సర్జరీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్గా డాక్టర్ శివప్రసాద్ వ్యవహరిస్తున్నారు. ఆయన స్థానంలో కృష్ణమోహన్ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. సిరికొండ మండలంలో అదనపు కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలను, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. సిరికొండలో పాఠశాలలో మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం పెడుతున్నారా, అలాగే వంటగదులను విద్యార్థులకు పెట్టే భోజనం తనిఖీ చేశారు. అలాగే విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత నోట్బుక్స్, ఏకరూప దుస్తులను పంపిణీ చేశారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఉపాధ్యాయుల బోధన విధానాన్ని పరిశీలించి నాణ్యమైన విద్యను, భోజనాన్ని అందించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సూచించారు. అనంతరం ఇందిరమ్మ గృహ నిర్మాణ పనులను పర్యవేక్షించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీంద్రరావు, ఎంపీడీఓ కేఆర్ మనోహర్ రెడ్డి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సతీష్ గౌడ్, ఎంపీఓ తారాచంద్ సిబ్బంది పాల్గొన్నారు. నవీపేట్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర పాఠశాల ఆవరణ బురదమయమైంది. విద్యార్థుల సమస్య తీర్చాలంటూ ఎంపీఓకి విద్యార్థుల తల్లిదండ్రులు వినతి పత్రం అందజేశారు.
నవిపేట్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర పాఠశాల ఆవరణ మొత్తం బురద వర్షపు నీటితో అస్తవ్యస్తంగా మారింది. అమ్మ ఆదర్శ పాఠశాల పనుల్లో భాగంగా మొడంతో చదువును చేయించేందుకు 3 లక్షల రూపాయల నిధులను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మంజూరు చేయగా పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. మంగళవారం పేరెంట్స్ మీటింగ్కి వచ్చిన తల్లిదండ్రులు పాఠశాల ఆవరణ అంతా బురదమయంగా ఉందని ఉపాధ్యాయులను ప్రశ్నించగా వర్షం కారణంగా ఇలా తయారైందని చెప్పడంతో సమస్య పరిష్కరించాలని ఎంపీఓ రామకృష్ణకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా విద్యార్థి తండ్రి జీవన్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాల పనుల్లో భాగంగా నిర్లక్ష్యంగా గుత్తేదారు వ్యవహరిస్తున్నారని, అసంపూర్తిగా మూరం పోయడం వల్ల తమ పిల్లలు బురదలో పాఠశాలకు రావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు శనివారం జరుగుతున్న మేకల సంత వల్ల ఆ శబ్దాలతో తమకు చదువుకు ఇబ్బంది అవుతుందని విద్యార్థులు చెబుతున్నారని, వెంటనే సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎంపీడీఓను కోరుతున్నామన్నారు. మరోవైపు అమ్మ ఆదర్శ పాఠశాల పనులపై పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్ జబీర్ను ఫోన్లో వివరణ కోరగా వర్షం వల్ల జాప్యం జరుగుతుందని, త్వరలో పనులు పూర్తయ్యేలా గుత్తేదారును ఆదేశిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల పేరెంట్స్ పాల్గొన్నారు. స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులందరూ పేరెంట్స్ మీటింగ్కు మేము హాజరైతే మేము వెళ్ళేసరికి అక్కడ స్కూల్ గ్రౌండ్లో మొత్తము బురదమయంగా ఉంది. పిల్లలకు పొద్దున పూట ప్రేయర్ చేద్దామంటే కూడా ప్లేస్ లేదు, టాయిలెట్స్ సరిగా లేవు, ప్రతి క్లాస్ రూమ్లు ప్రతి కూడా ఉరుస్తున్నాయి. అమ్మ ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన నిధులతోటి కూడా కాంట్రాక్టర్ అంతా నిర్లక్ష్యంతో పనిచేయడం వల్ల రూమ్లన్నీ ఊరుస్తున్నాయి. ఫెసిలిటీ గ్రౌండ్ మొత్తము బురదమయమైంది. పిల్లలకు సౌకర్యాలు కరెక్ట్గా లేవు. జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె మద్దతుగా ఎంపీడీఓ కార్యాలయం నుండి హై స్కూల్ గ్రౌండ్ వరకు టీయూసీఐ నాయకులు ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ ఆధ్వర్యంలో బాల్కొండ మండల కేంద్రంలో జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని ఎంపీడీఓ కార్యాలయం నుండి హై స్కూల్ గ్రౌండ్ వరకు ర్యాలీగా వెళ్లి బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి ఎం ముత్తెన్న మాట్లాడుతూ కార్మికులు సాధించుకున్నటువంటి 44 చట్టాలను మోడీ ప్రభుత్వం 15 చట్టాలను తీసివేసి 26 చట్టాలను 4 కోర్సుగా తీసుకువచ్చి కార్మికులను కట్టుబానిసలుగా చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వారిని పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 అమలు చేయాలని కోరారు. సంఘటిత అసంఘటిత కార్మికులకు నెలకు కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని, పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని, ఎన్పీఎస్, యూపీఎస్ను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ ఆపాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీలకు 600 కూలీ చెల్లించాలని, సంవత్సరానికి 200 రోజు పనులు కల్పించాలని వారు కోరారు. కాబట్టి ఈ సమ్మెను విజయవంతం చేయడం కోసం కార్మికులు, కర్షకులు, మేధావులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎండీ నజీర్, తూర్పాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 6 నెలల కిందట కర్ణాటకలో, 3 రోజుల కిందట మన తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిండ్రు. ఈ 8 గంటల పనిదినం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పనిదినాన్ని వీళ్ళు ఇవాళ రద్దు చేయడానికి, యాజమాన్యానికి అనుకూలమైనటువంటి విధానం కొనసాగించడం అనేది చాలా తీవ్రమైనటువంటి సమస్య. కాబట్టి నువ్వు ఎన్నికల కంటే ముందు నూతనంగా నియమించబడిన జూనియర్ అసిస్టెంట్లకు సర్వీస్ నిబంధనలపై శిక్షణ కార్యక్రమం జూలై 8, 2025 నుండి జూలై 18, 2025 వరకు జరపబడుతుంది. నూతనంగా నియమించబడిన జూనియర్ అసిస్టెంట్లకు సర్వీస్ నిబంధనలపై శిక్షణ కార్యక్రమం జూలై 8, 2025 నుండి జూలై 18, 2025 వరకు కొనసాగుతుంది. డిపిఆర్సీ భవనం, నిజామాబాద్ జిల్లా పరిషత్ కార్యాలయం పక్కన. ఈ కార్యక్రమంలో సిఓ సాయగౌడ్, డిప్యూటీ సిఇఓ సాయన్న, జిల్లా పరిషత్ సూపరింటెండెంట్, జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గడ్డం భాస్కర్, అసోసియేషన్ ప్రెసిడెంట్ శంకర్ రాజు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. దాదాపు మాకు జూనియర్ అసిస్టెంట్లు 49 మంది 2 సంవత్సరాల క్రితం వాళ్ళు జాయిన్ అయ్యారు. వాళ్ళకు ట్రైనింగ్లోకి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ విజ్ఞప్తి మేరకు వాళ్ళకు మంచి ఒక వారం రోజులు మా అంటే ఫైనాన్షియల్ కానీ ఎస్టాబ్లిష్మెంట్ అవన్నీ రూల్స్ గురించి ఈరోజు ట్రైనింగ్ సెంటర్లో ప్రారంభించడం జరిగింది. వాళ్ళు దీన్ని నేర్చుకోవడం ద్వారా వాళ్ళ స్కిల్స్ డెవలప్ అవుతాయి. తర్వాత అంటే కొత్తగా కాబట్టి మా మండల పరిషత్తులో కానీ జిల్లా పరిషత్తులో కానీ వాళ్ళ పనితీరు మెరుగుపరుచుకొని ఫ్యూచర్లో ఉపయోగపడుతూ చేస్తాం. భీమ్గల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర అవార్డు గ్రహీత, ఇటీవల గుంజిల మాస్టర్గా ప్రసిద్ధిగాంచిన అంది జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై కార్యశాల నిర్వహించారు.
మన దేశంలో పాఠశాలలో విద్యార్థులచే గుంజీలు తీయించడాన్ని శిక్షగా పరిగణించడం వల్ల ఈ పద్ధతి కనుమరుగవుతున్న తరుణంలో గుంజీలు తీయడం అనేది పాశ్చాత్య దేశాలలో సూపర్ బ్రెయిన్ యోగా అనే ఆధునిక పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిందని అందజీవన్ రావు తెలిపారు. సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజీల మెరుగైన విధానమని, క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం ద్వారా మెదడు చురుకుదనం పెరిగి జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయని ఆ పరిశోధన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మన జీవితంలో ఈ విపత్తుకు సూపర్ బ్రెయిన్ యోగాయే సరైన పరిష్కారమని అందజీవన్ రావు తెలిపారు. బహుళ ప్రయోజనాలున్న సూపర్ బ్రెయిన్ యోగాను పాఠశాల విద్యా ప్రణాళికలో చేర్చి ప్రతిరోజు ప్రార్థన సమయంలో విద్యార్థులచే సూపర్ బ్రెయిన్ యోగాను చేయించడం ద్వారా విద్యార్థి లోకం సమగ్రాభివృద్ధికి దోహదపడవచ్చని అన్నారు. తాను సూపర్ బ్రెయిన్ యోగాపై ప్రత్యేకంగా రూపొందించిన వీడియోను ప్రదర్శించారు. అందజీవన్ రావు పదవి విరమణ చేసి 10 సంవత్సరాల తర్వాత కూడా సమాజానికి ఉపయోగపడే సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై పరిశోధన కొనసాగిస్తూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొనడం అభినందనీయమని మండల విద్యాధికారి స్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గట్టు ఈశ్వర్, రాజ్ కుమార్, వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు. రేపు జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి దుడ్డు గంగాధర్ కార్మికులకు పిలుపునిచ్చారు. మాక్లూరు మండలం మాణిక్ బండార్ చెక్క దగ్గర విలేకరుల సమావేశంలో భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి దుడ్డు గంగాధర్ బుధవారం మాట్లాడుతూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు రేపు జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని నిజామాబాద్ కార్మిక లోకానికి ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, కార్మికులకు సమాన పనికి సమాన వేతనం 26,000 ఇవ్వాలని కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులను వెట్టి చాకరీ చేయించుకుంటూ 8 గంటల పని దినాన్ని 12 గంటలకు చేపించుకుంటున్నారని, కేంద్ర ప్రభుత్వం కార్మికులను శ్రమదోపిడికి గురి చేస్తున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని ఆయన మండిపడ్డారు. తక్షణమే కార్మికులకు 26,000 వేతనం ఇవ్వాలని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రేపు జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని కార్మికులకు ఆయన పిలుపునిచ్చారు. హాస్పిటల్లో స్కూల్ వార్డెన్లకు కనీస వేతనం ఇవ్వకపోవడం సిగ్గుచేటని అన్నారు. మున్సిపల్ కార్మికులకు కనీసం డిఏ కూడా పెంచకుండా వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. వెంటనే మున్సిపల్ కార్మికులకు డిఏ పెంచాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. రేపు జరగబోయే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి ఐఎఫ్టియు అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టిగా కోరుతా ఉన్నాం. కేంద్ర భారత కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన భాగంగా రేపు సమ్మె విజయవంతం చేయాలని కార్మిక లోకానికి కోరుతా ఉన్నాం. వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు సాలూరు మండలంలో ఘనంగా నిర్వహించారు. సాలూరు మండలం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకుని సాలూరు మండలంలోని సాలంపాడు, సాలూరు క్యాంప్ గ్రామాలలో నేడు ఘనమైన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమాలలో స్థానిక వైఎస్ఆర్ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాలలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాలకు, చిత్రపటానికి నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం ఈ వేడుకల చిహ్నంగా కేక్ కట్ చేసి అక్కడి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రానికి అందించిన సేవలను కొనియాడారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, జలయజ్ఞం వంటి పథకాలు లక్షలాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చాయని గుర్తు చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించిన ఘనత వైఎస్ఆర్కే దక్కుతుందని ప్రశంసించారు. ఆయన ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. మీడియా ద్వారా ప్రజలకు ఈ సందేశాన్ని తెలియజేశారు. రాజశేఖర రెడ్డి గారు సాలంపాడి మీద ఉన్న ప్రేమతో స్పెషల్గా వచ్చి భూభారత్ అనేది ఇక్కడనే ప్రారంభించాడు. ఆయన చేసిన రైతాంగానికి వ్యవసాయ రుణాలు మాఫీ, ఉచిత కరెంటు, రాజు ఆరోగ్యశ్రీ అవి ఎన్ని సంవత్సరాలున్నా మర్చిపోయి ఫీజు రియంబర్స్మెంట్ ఆ కార్యక్రమాన్ని ఎవరైనా తీయాలంటే దాన్ని పట్టుకోవాలన్న భయంగా. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కిసాన్ నగర్లో నిర్వహించిన కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభిస్తుంది. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవన్లో మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. నిజామాబాద్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ ప్రవళిక 20 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. మోతబిందు ఉన్న వారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, బాల్కొండ అధ్యక్షుడు దినేష్ పటేల్, జ్ఞానసాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి మంగళవారము లయన్స్ భవన్ కిసాన్ నగర్లో ఉచితంగా కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. ఈ శిబిరాన్ని మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఉచితంగా వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైతే కంటి పరీక్షలో గుర్తించినటువంటి ఆపరేషన్స్ అవసరమైన వారికి ఆర్మూర్ లయన్స్ ఐ ఆసుపత్రిలో ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము.
ఈ అవకాశాన్ని మండల ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి. బాల్కొండ మండల కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను బీఆర్ఎస్ నాయకులు లబ్ధిదారులకు అందజేశారు. సీఎంఆర్ఎఫ్ పేదలకు అందజేశారు. బాల్కొండ మండల కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంగళవారం టీఆర్ఎస్ నాయకులు లబ్ధిదారులకు అందజేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన 5గురికి మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చెక్కులు మంజూరు చేయించారు. తమకు ప్రత్యేక చొరవతో చెక్కులు మంజూరు చేయించినందుకు లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మొహమ్మద్ షాహిద్, మండల బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు గాండ్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. డొంకేశ్వర్లో స్వర్గీయ వైఎస్ఆర్ 76వ జయంతి ఘనంగా నిర్వహించారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడిసెడ భూమేష్ రెడ్డి సుమన్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి తన హయాంలో ప్రజలకు ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆరోగ్యశ్రీని, రైతులకు ఉచిత విద్యుత్ అందించారని, జలయజ్ఞం కార్యక్రమం, రైతులకు సబ్సిడీ ఇచ్చారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ యూత్ జనరల్ సెక్రటరీ సుమన్, భీమ్ చిన్నయ్య, ఫరీద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీపై వేయడం ఎంతవరకు బీజేపీ నాయకులారా ఒకసారి కళ్ళు తెరిచి చూడండి. అందుకే రాబోయే ఎలక్షన్లో మొత్తం తెలంగాణలో క్లీన్ స్వీప్ చేసి స్థానిక సంస్థలకు అన్నిటి జిల్లా పరిషత్ జెండాలపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తుంది. జై కాంగ్రెస్, జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్. భీమ్గల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ల వద్ద మొక్కలు నాటడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ వద్ద మొక్కలు నాటడం జరిగింది. కమిషనర్ గోప గంగాధర్ మాట్లాడుతూ ఇందిరమ్మ కమిటీ సభ్యులు, మహిళా సంఘాల సభ్యులతో కలిసి మొక్కలను నాటడం జరిగింది. మనం చెట్టును కాపాడితే చెట్టు మనల్ని కాపాడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి ఆవరణలో కనీసం 2 మొక్కలు నాటాలని, వాటిని కాపాడే బాధ్యత కూడా మనమే తీసుకోవాలని అన్నారు. చెట్లను నాటి పర్యావరణాన్ని రక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బుధురస్వామి, జేజే నర్సయ్య, కన్నె సురేందర్, రాజు, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయ ఆస్తుల జప్తుకు కోర్టు ఆదేశాలపై సబ్ కలెక్టర్ వికాస్ మహాతో క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సెక్రటేరియట్ పరిధిలోని సంబంధిత ఉన్నత అధికారి వద్ద ఫైల్ పెండింగ్లో ఉందని, ప్రభుత్వం పరిహారం విడుదల చేయగానే భూ నిర్వాసితులకు పంపిణీ చేస్తామని సబ్ కలెక్టర్ సూచించారు. చాలా పాతది జరిగినప్పుడు కాంపెన్సేషన్లో కొంచెం డిస్ప్యూట్స్ ఉంది, కొంచెం పెంచడానికి అవకాశం ఉంది అని చెప్పి అన్ని రైతులు కోర్టుకి వెళ్ళారు. ఇది చాలా పాత కేసు. ఆ విషయం గురించి కోర్టు నుంచి జడ్జ్మెంట్ వచ్చింది రిగార్డింగ్ ఇంక్రీజింగ్ అండ్ ఎన్హాన్సింగ్ కాంపెన్సేషన్. ఇది ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్కి చెప్పారు కోర్టు. ఆ డిసిజన్ మీద మనం హైకోర్టుకి కూడా అప్పీల్ చేశాను. వేల్పూర్ మండల కేంద్రంలోని గీతా కార్మికుల ఆధ్వర్యంలో ఎల్లమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎల్లమ్మ బోనాలను గీతా కార్మికుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందని, గీతా కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, మహిళలు రామాలయం నుండి ఎల్లమ్మ ఆలయం వరకు బోనాలను తీసుకుని వెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఉదయం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తామని, అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గీతా కార్మికులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జక్రాన్పల్లి మునిపల్లి గ్రామ పరిధిలోని నల్లగుట్ట తండాలో శీతల పండుగను ఘనంగా జరుపుకున్న తాండవాసులు. ఈ సందర్భంగా తాండలోని మహిళా సోదరీమణులు, యువతి యువకులు డీజే పాటలతో గ్రామంలోని ప్రధాన చౌరస్తాలు సందడి చేస్తూ, డ్యాన్సులు చేస్తూ గ్రామ పొలిమేరలోని దేవతల వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. తాండాలోని వివిధ తాండాలకు చెందిన బంధుమిత్రులతో ఘనంగా శీతల పండుగ వేడుకలను జరుపుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయం గురు పౌర్ణమి వేడుకలు ప్రారంభం. 3 రోజుల పాటు ఉత్సవాలు ఉంటాయని ఆలయ వైదిక బృందం వెల్లడి. వచ్చే శాసనసభ ఎన్నికల్లో మహిళలకు 60 సీట్లు ఇస్తాం. హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో ఆచార్య జయశంకర్ వర్సిటీలో వన మహోత్సవం ప్రారంభించి మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో మోసపూరిత పాలన సాగుతుంది. హామీల అమలు కోసం 18 నెలలుగా నిలదీస్తున్నాం. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.
బీసీలకు రిజర్వేషన్ కల్పించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఆర్టికల్ 243D ప్రకారం బీసీ రిజర్వేషన్లు వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయాలి. హైదరాబాద్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత డిమాండ్. ఈ నెల 13న ఊర పండుగ సందర్భంగా ఇందూరు నగరంలోని జెండా గల్లీలో భక్తి శ్రద్ధలతో బండారు కార్యక్రమం. హాజరై పూజలు చేసిన సర్వ సమాజ్ కుల పెద్దలు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సేవలు సంక్షేమ పథకాలు మరవలేనివి. హైదరాబాద్లో వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు. పాల్గొని నివాళులర్పించిన ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, నూడా చైర్మన్ కేశవేను. పోలీస్ కుటుంబ సభ్యులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం ప్రారంభించిన సిపి సాయి చైతన్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి మీ జీటీపీఎల్ న్యూస్.